Hello everyone, welcome back to our channel Pujita Mahesh. Firstly, అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. ఈరోజు శ్రీరామనవమికి మనం పులిహోర, వడపప్పు అండ్ పానకం చేద్దాం. ఫస్ట్ పానకం చేయడానికి ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ తీసుకోండి. మీరు ఎంత పానకం చేయాలనుకుంటే అంత వాటర్ తీసుకోండి. దాని తర్వాత బెల్లం పౌడర్ మిక్స్ చేయండి. వేసి బాగా డిజాల్వ్ అయిపోవాలి, అంతవరకు మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత 1 స్పూన్ ఇలాచీ పౌడర్ కలుపుకోండి. దాని తర్వాత పెప్పర్ పౌడర్ తీసుకొని మిక్స్ చేసుకోండి. ఈ రెండు బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. మీకు కావాలి అంటే శొంఠి పౌడర్ ఉంటే శొంఠి పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ అయిపోయిన దాన్ని డ్రైన్ చేసుకోండి. డ్రైన్ తీసుకొని మనం దేంట్లో అయితే సర్వ్ చేసుకోవాలనుకుంటున్నామో దాంట్లో సర్వ్ చేసుకుంటే అయిపోతుంది, పానకం రెడీ. నెక్స్ట్ వడపప్పు చేయడం కోసము పెసరపప్పు తీసుకొని ఒక 2 to 3 hours నానబెట్టండి. నానబెట్టిన తర్వాత ఇలానే కూడా ప్రసాదంగా పెట్టేయచ్చు, ఆర్ దీంట్లో బెల్లం వేసి మిక్స్ చేసి పెట్టచ్చు. బట్ ఈరోజు నేను కొంచెం స్పైసీగా చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను నానిన వడపప్పులో ఇలా కొరియండర్ వేసుకొని దాని తర్వాత చిల్లీస్ వేసుకున్నాను. చిన్నగా కట్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర కోకోనట్ కానీ ఉంటే కోకోనట్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. అండ్ మీ దగ్గర మ్యాంగో ఉంటే మ్యాంగో కూడా స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని దీంట్లో వేసుకోవచ్చు. అప్పుడు మీకు కొంచెం పుల్లంగా కారంగా కూడా ఉంటుంది. అండ్ నేను ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రాగా చాట్ మసాలా కూడా యాడ్ చేశాను, సో నాకు కొంచెం ఆ టేస్ట్ వస్తుందని. అండ్ ఇదే మేము చేసిన వడపప్పు. అండ్ బౌల్ తీసుకొని దేంట్లో అయితే సర్వ్ చేసుకోవాలనుకుంటున్నారో దాంట్లో సర్వ్ చేసుకునేసేయడమే, అంతే, వడపప్పు రెడీ. నెక్స్ట్ నేను పులిహోర కోసం పులిహోర పేస్ట్ రెడీ చేసుకుంటున్నాను. చింతపండు అండ్ ఈ పౌడర్ మిక్స్ చేసుకొని ఈ రెండు మిక్స్ చేసి బాయిల్ చేసేసాను. తర్వాత ఇలా పోపు వేసుకునేసేయండి. ఆయిల్ వేసి మస్టర్డ్ సీడ్స్, క్యూమిన్ సీడ్స్, మూంగ్ దాల్ అవన్నీ వేసి పోపు వేసుకోండి. ఇక్కడ నేను పీనట్స్ వాడాను. మీకు ఒకవేళ పీనట్స్ లేదు, క్యాష్యూస్ ఉన్నాయి అంటే క్యాష్యూస్ కూడా వాడుకోవచ్చు, కొంచెం టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు వేయనివ్వండి. దాని తర్వాత కర్రీ లీవ్స్ వేసుకోండి. కర్రీ లీవ్స్ అన్నీ చిట్పట అయిపోయిన తర్వాత చిల్లీస్ వేసుకున్నాను నేను. ఇలా చిల్లీస్ వేసేసి కొంచెం ఫ్రై అయ్యేలా చేసి, నేను ఇంతకుముందు చెప్పాను కదా టమాటో పేస్ట్ అండ్ ఆల్సో ఆ పౌడర్ వేసి ఇలా మిక్స్ చేసేసాను. ఒక 2 minutes అట్లా బాయిల్ చేసామంటే కొంచెం థిక్ పేస్ట్ అవుతుంది. థిక్ పేస్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి బాయిల్ చేసుకున్నాను. దాని తర్వాత రైస్ అనేది బాయిల్ చేసుకొని ఇలా కొంచెం చల్లారనిచ్చాను లైట్గా, అంతే. దాని తర్వాత దానిపైన నెయ్యి వేసుకొని ఈవెన్గా వేసుకోండి. నేను ఒక ఆల్మోస్ట్ 1 tablespoon వేసాను. దాని తర్వాత ఇలా నెయ్యి అంతా ఆ వేడి అన్నంలో కరిగేలాగా కలిపేసుకోండి. ఇలా నీట్గా కలిపేసుకున్న తర్వాత మన దగ్గర ఏదైతే పులిహోర పేస్ట్ ఉందో ఆ పులిహోర పేస్ట్ ఎత్తి అన్నంలో వేసేసి నీట్గా మిక్స్ చేసుకోండి. మీకు కావాలంటే స్పూన్తో అన్నం కలుపుకోవచ్చు, లేదా చేతితో కూడా కలపచ్చు. బట్ చేతితో కలిపితే కొంచెం బెటర్గా ఉంటుంది. ఇలా పులిహోర పేస్ట్ అంతా కలుపుకునేసాక పులిహోర రెడీ అయిపోతుంది అన్నమాట. బట్ మేము మా శ్రీరామనవమికి ఇలా పానకం, వడపప్పు, పులిహోర అండ్ వైట్ రైస్, సాంబార్ కూడా చేసాము. అండ్ ఆల్సో బనానా ఫ్రై కూడా చేసాము. అండ్ పూతరేకు ఇంట్లో ఉంటే అది కూడా నేను దేవుడికి పెట్టాను అనమాట. ఇలా అన్ని ప్రసాదాలు పెట్టి మేము మా శ్రీరామనవమిని జరుపుకున్నాము. మీరు మీ శ్రీరామనవమి ఎలా జరుపుకున్నారో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు కన్నా మా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.